సమాధానం ఆ! చెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ మా జూనియర్లు అప్పట్లో. చెప్తున్నా కదా వీళ్ళంతా 2001లో, 2లో లేరు వీళ్ళంతా. హ్మ్. చెప్పండి. అంటే దిల్సుఖ్ ఒక ఘోరంగా సబ్జెక్ట్ ఉంటది. ప్రకారం మొత్తం అయితే వెళ్లి వెళ్లి పర్వాలేదు సార్. ఇంకా పెద్ద ఊబిలో పడ్డావు నువ్వు. హ్మ్. ఉన్న అన్ ఊబులన్నిటిలో దిల్సుఖ్ నగర్ పెద్ద ఊబి అది. అది పెద్ద ట్రాప్ సార్ అది. ఇక్కడ అవును. వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ జేయడం 'జీరో టు హీరో' అయన్నీ జూసి నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి అక్కడికెళ్ళిన 'దిల్‌సుఖ్ నగర్' అని. హ్మ్. ఒకే క్లాస్‌లో ఒక 200 మందిని పెడతారు ఒకటేసారి. ఈజీగా నాకు ఉంటారు. స్టార్టింగ్‌లో చెప్పేటప్పుడు ఏం చెప్పినారు, అంతమంది ఉండదు. మీకు ఏ డౌట్ వచ్చినా అడగొచ్చు అది ఇది అని అంతా చెప్పిర్రు. అవును. అడ్వర్టైజ్మెంట్ అప్పుడు అట్లే అక్కడ చెప్పారు. గ్రౌండ్ రియాలిటీ నేను ఆఫీస్ పోయి కూడా అడుక్కున్నా సార్ వాళ్ళకి, ఏంది సార్ ఇట్లా మీరేమో అంతమందికి పే పట్టించుకోరు. చేసాము ఎందుకంటే మీ వాళ్ళకి బ్యాచ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోమని చెప్పినారు. లాగేస్తారమ్మా. అని 200 మందిలో పెట్టినారు సార్ మా క్లాసులు. ఒక అవును. పెద్ద సెమినార్ హాల్ ఉంటది. ఆ క్లాస్‌లో వేస్తారు ఇంక క్లాసులు. హ్మ్. దాదాపు దాంట్లో 200 మందిదైతే అది 300, 400 మంది ఎక్కుతారు దాంట్లో. అదే. నీకింకో మా మంచి మాట చెప్పనా? డౌట్‌లొచ్చినా ఏదైనా అడిగినా గూడా సార్ నీకు ఆడ నించింగా నీకు అసలు పెద్ద మైక్ గూడా ఉండదు. ఏముండదు సార్ అక్కడ. తెలుసమ్మా. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడే దిల్సుఖ్ నగర్‌లో ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా ఘోరంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా హ్మ్. పొరపాటున చూస్తే అక్కడ ఒక్కొక్కసారి వాళ్ళు పెళ్ళిళ్ళు బ్యాంక్వెట్ హాల్స్ ఇప్పుడు జూన్‌లో ఖాళీ ఉంటాయి కదా! పెళ్ళిళ్ళు అయిపోయి. ఆ ఆ! బ్యాంక్వెట్ హాల్స్ తీసుకొని వాటిలో 1000, 1200 మందిని కూర్చోబెట్టి కుక్కుతారు పాపం. తెలంగాణ వోళ్ళొచ్చి ఇప్పుడు ఈ అబ్బాయి అన్నాడు కదా! నేను ఆఫ్‌లైన్ పోతే బాగుంటది అనుకుని వస్తారు ఆఫ్‌లైన్ చూసినా పాపం. గ్రౌండ్ రియాలిటీ తెలియాలి సార్. ఆ బ్రోకి తెలియదు తెలియాలి. గాబట్టి అట్లా అంటన్నాడు. అంతే అంతే. ఇప్పుడు అవును. అక్కడ ఉండి అక్కడ ఫుడ్ హాస్టల్‌లో ఫుడ్ సరిలేక ఆడ రూమ్‌లు బాగాలేక వాళ్ళు తింటే తిను బయటికి పో. అంతే. ఆ మాటలు అసలు ఈ వీళ్ళేమన్నా డౌట్‌లొచ్చి సైకలాజికల్ వీళ్ళకేమో ప్రాబ్లమ్ వల్ల చదువు తెలియకుండా కూడా సగం చదువుకోలేం మనం. చదువుకోలేం సార్ సరిగ్గా. నేను ఈ మాట చెప్తే చాలా మంది నమ్మరండి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు తెలీదు వాళ్ళకి. హ్మ్. హ్మ్. కానీ కాకపోతే నేనిప్పుడు ప్రెజెంట్ ఇంటికాడ ఉన్నా సార్. ఒక 1 మంత్ అయిందొచ్చేసి. హ్మ్. ఇంగ ఇంటికాడ నుంచి ఇంగ ప్రెషర్ అయితాంటే నాకు వచ్చేసి కొలిగ్ కూర్చొని ఇంగ ఇక్కడి నుంచే ప్రిపేర్ అయితాన్నా. మళ్ళీ ఓకే. ఎందుకులే ఆడికి పోవడం, అయితే మళ్ళీ ఎందుకు ఆ ఎస్ఎస్‌సి ఫుడ్ సరిగ్గా పెట్టుకుంటున్నారా? ఉండదు అని. అవును సార్. గుడ్. ఏం చేశారు మీరు? నాది డిగ్రీ అయిపోయింది సార్ 24లో బీఎస్సీ. బీఎస్సీ మ్యాథ్సా?